హలో, మైండ్ కేర్ నెల్లూరు నుండి. ఆర్టిస్టిక్ కిడ్స్ లైఫ్లో రొటీన్ అనేది ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, అది ఎలాగో తెలుసుకుందాం. ఆర్టిస్టిక్ గురించి అవగాహన ఉన్నటువంటి వారికి అందరికీ తెలుసు. వాళ్ళకి సేఫ్టీ బిహేవియర్ అనేది తెలియదు. ఉదాహరణకి రోడ్ క్రాస్ చేయడము, వేడిగా ఉందా చల్లగా ఉందా, లేకపోతే దీనివల్ల అపాయం జరుగుతుందా అనేటువంటిది. అలాంటప్పుడు రొటీన్ వర్క్ అనేది వాళ్ళకు చాలా వరకు హెల్ప్ అవుతుంది సేఫ్టీ బిహేవియర్ డెవలప్ చేసుకోవడం కోసం. తరువాత రెడ్యూస్ యాంగ్జైటీ. సో సెన్సరీ ఓవర్లోడ్ ప్రెజర్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ ప్రెజర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆందోళనకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త పరిస్థితులకు, కొత్త వ్యక్తులకు కలయిక అనేది కూడా ఆందోళన అనేటువంటిది ఉంటుంది. దాన్ని తగ్గించడం కోసం ఈ రొటీన్. ఎమోషనల్ రెగ్యులేషన్ ప్రాసెస్, అంటే బిగ్ ఫీలింగ్స్ నుంచి రిలీఫ్ రావడం కోసం కూడా రొటీన్ అనేటువంటిది వాళ్ళకు హెల్ప్ అవుతుంది. ఓవర్వెల్మింగ్ బిహేవియర్. సో సెన్సరీ ఓవర్లోడ్ అని మన అందరికీ తెలుసు. ఆ సెన్సరీ ఓవర్లోడ్ వలన కలిగేటువంటి స్ట్రెస్ని ఏ విధంగా రెడ్యూస్ చేసుకుంటాము అనేటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. బిల్డింగ్ ఇండిపెండెన్స్, బికాస్ ఫెమిలియర్ కాన్సిక్వెన్సెస్ అనేటువంటివి వీళ్ళకి ఇండిపెండెంట్గా ఎలా ఎదగాలి అనేది దీంతో రిపిటేషన్ ద్వారా లేకపోతే రొటీన్ ద్వారా తెలిసి వస్తుంది. ఆ తర్వాత ఫోకస్, బిగ్ ఫోకస్ అనేది అన్సర్టినిటీ అనేది తగ్గిస్తుంది, అటెన్షన్ అనేటువంటి దాన్ని పెంచుతుంది. అలాగే రొటీన్ దీని నుంచి వాళ్ళు ఫోకస్ అనేది దేని మీద పెడతారు. ఉదాహరణకి మనకు వాళ్ళు ఏ విధంగా రియాలిటీ వరల్డ్తో కనెక్ట్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మమేకమై ఉంటారు కాబట్టి రియాలిటీ వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉండేటువంటి క్రమంలో రొటీన్ అనేటువంటిది వాళ్ళని వాస్తవిక ప్రపంచంలోకి తీసుకురావడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. రొటీన్ అనేటువంటిది కోపప్ బిహేవియర్ డెవలప్ చేసుకోవడానికి. సో స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంటు, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా మనకు సరైనటువంటి సర్దుబాటు ప్రక్రియలు ఏర్పరచుకోవటానికి, అలాగే రొటీన్ అనేటువంటిది లైఫ్ లాంగ్ సక్సెస్ని ఏర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మరింత సమాచారం కోసం మైండ్ కేర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.